హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వ్యూహం ఏమిటి? ఈ ఎన్నికల్లో 6 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు తీసుకున్నది. అయితే ఈ అసెంబ్లీ స్థానాల్లోనూ అదేవిధంగా లోక్సభ స్థానాల్లోనూ ఎవరైతే బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చారో ఆ అభ్యర్థులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అత్యధిక ప్రాధాన్యతే కాదు, ఒకరిద్దరు మినహా అందరూ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే. జెండా మోసిన వాళ్ళకన్నా కండవా కప్పుకున్నటువంటి వాళ్ళకు బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నది బీజేపీ? దీని వెనక ఉన్నటువంటి బీజేపీ కుట్రలు ఏమిటి? ఏంటి వాళ్ళ పార్టీకి వాళ్ళ అభ్యర్థులు ఇచ్చుకుంటే కుట్రలు ఏముంటాయి దీంట్లో అని ఎవరైనా అనుకోవచ్చు. రాజకీయ వ్యూహంతో, పక్కా ప్రణాళికతో ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని రాజకీయంగా మింగేయటానికి బీజేపీ కుట్రలు పన్నుతుంది. దీంట్లో భాగమే ఇప్పుడు సీట్ల ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో అభ్యర్థుల సెలక్షన్. ఏంటి దానికి దీనికి లింక్ ఏంటి అసలుకి? తెలుగుదేశం పార్టీతో ఆల్రెడీ బీజేపీ పొత్తు పెట్టుకున్నది కదా. తెలుగుదేశం పార్టీ మింగేయటానికి వాళ్ళెవరో అభ్యర్థులను పెట్టుకోవటం ఏంటి అసలుకి? ఇదేవో పొంతన లేకుండా ఉన్నాయని ఎవరికైనా అనుమానం వస్తే రావచ్చాము. అసలు బీజేపీ వ్యూహం ఏంటి, కుట్రలు ఏమిటి అనేది మీకు కొంత అర్థమయ్యేటట్టు సింపుల్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. బీజేపీ ఏం చేసింది? 16 సీట్లు తీసుకున్నది, 6 ఎంపీలు, 10 అసెంబ్లీ స్థానాలు. దీంట్లో సోమవీర్రాజుకు సీట్ లేదు, అసెంబ్లీలో లేదు, లోక్సభలో లేదు. సోమవీర్రాజు బీజేపీకి ఆర్ఎస్ఎస్ నుంచి అతను 3 దశాబ్దాలుగా బీజేపీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. జీవీఎల్ నరసింహరావుకు సీట్ లేదు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డికి సోటు లేదు, అదేవిధంగా మాధవ్ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి మాధవ్ విశాఖపట్నం వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళే. బీజేపీ ఎమ్మెల్సీగా శాసనమండలిలో 4 లీడర్గా పనిచేశాడు మాధవ్ కూడా సీట్ లేదు. వీళ్ళందరికీ సీట్లు లేకుండా, ఆ విధంగా జెండా మోసిన వాళ్ళకి లేకుండా కండవ కప్పుకున్న వాళ్ళకి ఎందుకు ఇచ్చారు సీట్లు బీజేపీ? దీనివల్ల ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరికి ఎరవేయాలనుకుంటున్నారు? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇది ఏమిటి అనంటే, బీజేపీ అసలు వ్యూహం ఏమిటి అనంటే, మా పార్టీలోకి ఎవరైనా సరే చేరినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి పార్టీలో రాజకీయంగా అవకాశం ఇవ్వటమే కాదు, ఈ ఎన్నికల్లో కూడా మీకు సీట్లు ఇస్తాం, రండి మా పార్టీలోకి రండి, మా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు ఇచ్చి అసెంబ్లీలో లోక్సభలోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు వచ్చే వాళ్ళందరికీ కూడా రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నాం అని ఒక వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. ఎందుకయ్యా ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యూహం? 2024 ఎన్నికల్లో తెలుగుదేశంతో జనసేనతో బీజేపీ పొత్తున్నప్పటికీ కూడా వాళ్ళ పక్కా ప్రణాళిక ఏమిటంటే, తెలుగుదేశం ఓడిపోవాలి, కూటమి ఓడిపోవాలి, బీజేపీ పోటీ చేసిన సీట్లో మాత్రం వాళ్ళు గెలవాలి. అప్పుడు తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత తెలుగుదేశంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేట బలం లేకపోయినా కూడా ఎన్నో కొన్ని సీట్లు వస్తాయిగా. 2019లో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కూటమి వ్యవహారం ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి. 23కి 46 అవ్వచ్చేమో, ఏమైనా అవ్వచ్చు. వాళ్ళు అధికారంలోకి వస్తామని వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఆశపడుతున్నారు. ఎంత మేరకు మరి అసలు బీజేపీ జనసేన ఓట్లు తెలుగుదేశంకి ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయిద్దో లేదో తెలియదు. దీంతో కూటమి ముందుకెళ్ళిద్దా వెనక్కెళ్ళిద్దా అర్థం కానటువంటి గందరగోళ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి గెలవటం కష్టం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసింది బీజేపీ. అందుకు ఓడిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రండి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ బీజేపీలో చేరండి, మీకు ఇక్కడ సముచిత స్థానం కల్పించబడుతోంది. ఇదిగో చూసారా, సుజనా చౌదరి తెలుగుదేశంలోంచి వచ్చాడు, ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం. అదేవిధంగా సీఎం రమేష్ తెలుగుదేశంలోంచి బీజేపీలోకి వచ్చారు, ఎంపీ సీట్ ఇచ్చాం అనకాపల్లిలో. ఎందుకు? తీవ్రమైనటువంటి విమర్శలు అనేకమైన వచ్చినా కూడా సీఎం రమేష్కి ప్రాధాన్యత ఉంది. వరప్రసాద్
ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలా వచ్చాడో లేదో ఇలా తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చేసాడు. ఈ విధంగా మేము అందరికీ అవకాశాలు ఇస్తాం, మీరు రండి మా దగ్గరికి. ఇది ఈ సందేశం ఇతర పార్టీలకి పంపించాలనుకుంటుంది బీజేపీ, ఇతర పార్టీల నేతలకు పంపించాలనుకుంటుంది బీజేపీ. మరి దీనివల్ల బీజేపీకి నష్టం రాదా? బీజేపీలో అసల్లో ఉండేటువంటి ఒరిజినల్గా ఉండేటువంటి నాయకులు తిరుగుబాటు చేయరా? పరిపూర్ణానంద్ ఈ రోజున మాట్లాడుతున్నాడు, నాకు సీట్ ఇవ్వకుండా ఈ రోజున పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డాడని, చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడని మీరు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు ఆయన ఏం మాట్లాడట్లా. మరి మాధవ్ కానివ్వండి, సోమవీర్రాజు కానివ్వండి, విష్ణువర్ధన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా జీవీఎల్ నరసింహారావు వీళ్ళందరికీ బీజేపీ సర్ది చెప్పుకొని మనము వేరే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ద్వారాగా వేరే పార్టీలోనే అట్రాక్ట్ చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించుకున్నామని వాళ్ళకి సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం తెర వెనక చేసిందేమో తెలియదు. వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారా, లేకపోతే వాళ్ళని ఏం చేయగలదు ఏంటి అనేది వాళ్ళు బెదిరిస్తారా, వాళ్ళు తిరుగుబాటు లేకుండా చేస్తారా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ బీజేపీలోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ మేము రెడ్ కార్పెట్ వేస్తాం, సీట్లు ఇస్తాం, ఓట్లు గెలిపిస్తాం అనేటువంటిది ఒక పంపించాలనుకోండి. మీకు ఇదే ఫార్ములా ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అమలు చేస్తుంది కాదండి. ఇది నేనేం కనిపెట్టి చెప్తున్నటువంటి అంశం కాదు. అస్సాంలో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళని కాదని ఏకంగా ముఖ్యమంత్రిని చేసి వెళ్ళిపెట్టారు. మీరు పశ్చిమ బెంగాల్లో ఈ రోజున తృణమూల కాంగ్రెస్తో పోటీ పడేటువంటి విధంగా బీజేపీ ఉంది అండి. బీజేపీకి వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఎవరు? కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కమ్యూనిస్టుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థులు, వాళ్ళే ఎంపీ అభ్యర్థులు. ఆ విధంగా అవకాశాలు ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలే. వీటిని ఆయా రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలియదు. బీజేపీ ఎలా రాజకీయాలు చేస్తుంది, ఎలా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులను చేస్తుంది, ఎంపీలను చేస్తుంది, ఎమ్మెల్యేలను చేస్తుంది, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో తెలియవేమో. మేము ఆంధ్రప్రదేశ్లో మా రాజకీయం ఎలా ఉంటుంది, అందరూ రండి మా పార్టీలోకి, కావాల్సినంత ఖాళీ ఉంది, మేము ఎమ్మెల్యే ఎంపీలను చేస్తాం, మీ ఎలాంటి వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తాము, మేము ఈ రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పటమే లక్ష్యంగా ఈ రోజున బీజేపీ రాజకీయాలు చేస్తుంది. అందుకే భాగంగా మీరు గమనిస్తే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవటానికి ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని కాంగ్రెస్ పార్టీ నుంచి అదిగో రేపు మాపు అనుకున్న టైంలో చివరిలో బీజేపీ వాళ్ళు రంగంలోకి దిగారు, బీజేపీలో చేరాడు. ఆ వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు అయిపోయాడు. పురంధేశ్వరి ఎక్కడి నుంచి వచ్చారు? సోమవీర్రాజు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు. పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు యూపీఏ గవర్నమెంట్లో. ఇప్పుడు బీజేపీలో ఆవిడ రాష్ట్ర అధ్యక్షురాలు. సుజనా చౌదరి సీఎం. ఇక తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళ లిస్టు పెద్దదే ఉంది అసలుకే. అయితే ఈ విధమైనటువంటి రాజకీయాలు కేవలం పార్టీ పదవులే కాదు, ఎమ్మెల్యే సీట్లు కూడా మేము ఇస్తామనేటువంటి విధంగా ఇది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయటం కోసం, ఆ పార్టీలో ఉండేటువంటి ఎంపీ ఎమ్మెల్యేని అట్రాక్ట్ చేయటం కోసం దాంట్లో పురంధేశ్వరి ఆల్రెడీ పెట్టారు కదా, ఎన్టీ రామారావు కుమార్తెనే పెట్టారు. కాబట్టి ఎన్టీ రామారావు కుమార్తె ఉంది కదా, మీ కమ్మ సామాజిక వర్గమే కదా, మీకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ పారిశ్రామికవేత్తలకి, కమ్మ సామాజిక వర్గానికి బీజేపీలో ప్రొటెక్షన్ ఉంటుంది, రండి అని చెప్పటం అన్నమాట. అందుకని ఈ అభ్యర్థుల విషయంలో ఒక పక్కా వ్యూహం, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా మింగేయాలనేటువంటి కుట్ర కోణం ఈ సీట్ల కేటాయింపు వ్యవహారంలో ఉంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. థ్యాంక్ యూ.